అధికారులు నోరు తెరిస్తే ఎట్లుంటుందో ఇన్ని రోజులు చూసిండ్రు. అది ఏదంటే పలానా మిల్లర్లు ఇట్లా పలానా మిల్లులకు ఇట్లా వడ్లు పోతున్నాయి సో అండ్ సో అని చెప్పి అధికారులు మీడియాకు ఇస్తే చూడడం జరిగింది. మరి మిల్లర్లు అందరూ కూడా నోరు తెరిచి ఎవరు ఎంత లంచం తీసుకున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏంది, ఎవరికి ఇచ్చినారు, ఏ డ్రైవర్కి ఇచ్చినారు, ఏ ఒక్క బంధువులకి ఇచ్చినారు అని మిల్లర్లందరూ నోరు తెరిస్తే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేటి రాత్రిలో ఇక నుంచి వరుస కథనాల్లో అందరూ చూడండి. గోవాకి పోవుడు, వీకెండ్ ట్రిప్పులు, సాటర్డే రాగానే ఇక వాళ్ళ ఆనందాలకు హద్దు అదుపు ఉండదు. వాళ్ళ ఎంజాయ్మెంట్కి శాలరీ పైసలు కూడా సరిపోవు, అంటే అంతగానం ఉంటుంది వీళ్ళది. శాలరీ పైసలు కూడా సరిపోవు అంటే బయట నుంచి వస్తేనే అట్లుంటుంది. అదే అంటున్నా కదా, గోవా ట్రిప్పులు, వీకెండ్ పార్టీస్, వీకెండ్ ట్రిప్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా అంటే చెప్తున్నా అంటే ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. అవన్నీ కూడా ఏందో అధికారులు ఎవరో ఏందో ఇప్పటి నుంచి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఈ ఊహాజనిత వార్తలు కాదు, డైరెక్ట్ యేసుడే. ఇంకోటి, మిల్లర్లు కూడా ఏమైనా సమస్యలు ఉంటే నేటి రాత్రికి సంప్రదించండి. 100% మీరు ఇచ్చిన ఎవిడెన్స్లు కానివ్వండి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా గోప్యంగా ఉంటాయి. గత 21 సంవత్సరాల నుంచి కూడా సివిల్ సప్లైలో కూడా నేటి రాత్రి మంచి రోలే ప్లే చేసింది. హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, సివిల్ సప్లై శాఖలో కానివ్వండి, ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి సివిల్ సప్లైలో జరిగే స్కాములు కానివ్వండి, ఎట్లా అరాచకాలు ఉంటాయి ఏందో అనేది. ఇంకోటి కూడా ఏమున్నదంటే సివిల్ సప్లైలో పనిచేసే ఉద్యోగులకు అంటే అవుట్ సోర్సింగ్ ఉంటారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గవర్నమెంట్ ఆఫీసులలో ఎట్లా అలర్ట్ అయినరు దానిపైన ఇంకా చూసుకుంటే వీళ్ళ ముచ్చట్లు మామూలుగా ఉండవు. అదే అంటున్నా ఏంటంటే ఒక్కసారి ఏసీబీ కూడా అసలు సివిల్ సప్లై శాఖకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఒక్కసారి ఆరా తీస్తే ఎన్ని కోట్లు సంపాదించిండ్రో ఏందనేది తెలుస్తుంది. 100 కోట్లు పెట్టి మిల్లులు కడుతున్నారు, 20-30 ఎకరాలల్లో మిల్లులు కడుతున్నారు అంటే అర్థం చేసుకోండి. మరి అంత పెద్ద మనుషులు ఉన్నప్పుడు మరి వాళ్ళ బకాయిలు కూడా తీర్చాలి కదా.